పాలబాబా నీల పాస్టర్ అసలు ఎంత బిజీగా ఉన్నారంటే మనమంతా పొద్దున్న లేచి ఇంత కష్టపడి ఉద్యోగాలు చేస్తున్నాం కానీ అంత దండగే. అక్కడ చూడు రాళ్ళ బిజీ ఎట్లున్నదో. కడుపులో గెడ్ల ఇప్పుడు గెడ్డ ఉందా? ప్రిస్కిల్లా ఉందా? ఎక్కడుంది గెడ్డ? చూసుకో, అలాగే పట్టుకో. ఆమె ఇదిగో హల్లెలూయా. గెడ్డ ఉందా? ఉందా? పట్టుకో పట్టుకో పట్టుకో. జాగ్రత్త. గెడ్డ అంటుంది, ఉందా లేదా అడుగు. మైకెట్టు మూతులో. ఆమె ఉందా? చూసుకోమా అమ్మా. లేదా లెగితల్లి, మరి లెగితల్లి లేదని అలాగే పడుకుని చూస్తున్నావు ఏంటమ్మా? జాగ్రత్తమ్మా, శాంతమ్మా, జాగ్రత్త. పెద్దయినా నువ్వంతా ఓకే కదా? ఓకే, పడుకో. హోలీ స్పిరిట్. ఆమె శాంతమ్మ లెగు, ఇక పడిపోయింది. పడుకునే ఉంటారేంటమ్మా ఇక్కడికి వచ్చి? ఏదేమైనా జనాల్ని ఎర్రిపప్పల్ని చేయడం అనేది ఒక ఆర్టు, అంత ఈజీ కాదు అది. ఎప్పుడన్నా ట్రై చేయండి ఒకసారి, మీ పక్కన వాళ్ళని ఎవరినైనా అట్లా జరసేపు పిచ్చోళ్ళని చేయడానికి చూద్దాం. అసలు నాకు వచ్చే డౌట్ ఏంది అంటే, వీళ్ళందరూ చట్టం నుంచి ఎట్లా తప్పించుకుంటున్నారో అర్థమైతలేదు. స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు అవుతుంది ఇక నెక్స్ట్ ఇయర్. మరి 80 ఏళ్ళ నుంచి వెళ్ళి ఇట్లాంటివి అరికట్టేటందుకు చట్టాలే లేవా, లేకపోతే అసలు చేసే ఉద్దేశమే లేదా? ఎందుకంటున్నా అంటే ఆమెను చూడుండ్రా మాతాజీని, మొత్తం వెనకాలని దేవుళ్ళ ఫోటోలు, మొత్తం ఆ అటైర్లు ఉన్నది. ఆమె మంచిగా గుఫ్ఫు గుఫ్ఫు అని మంచి సిగరెట్ తాగుతుంది.